నీళ్లు లేక ట్యాంకర్ రిపేర్ వచ్చింది. ఆల్టర్నేటివ్తో పాటు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలన్నా నీళ్ళు ఆపేసి ట్యాంకర్ రిపేర్ అని చెప్పి ఆపుతారా? ఏమంటే కమిషనర్ గారు మీరు ఈయన తెలుసా మీకు? ఆయన మున్సిపల్ కమిషనర్. వీళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే మీకు నీళ్లు రోజు పంపుతారు. ఎందుకు చెప్తారు మీరు? ఎందుకు ఇప్పుడు మోటార్ దొంగతనం జరిగింది, ఆల్టర్నేటివ్ మోటార్ తెచ్చి పైప్ చేసామన్నా లేదు. అప్పుడు దాకా ట్యాంకర్ పెట్టి ఎందుకు మీరు 10 రోజుల నుంచి నీళ్ళు లేకుండా వాళ్ళు లేపనవుతున్నారు? ఏంటి వీళ్ళ మీద కక్ష మీకు? అది చెప్పండి. మీ వల్ల డ్యూటీ చేయగలరా? నేను ఒప్పుకోను. ఇంకా డ్యూటీ చేయగలరా? ఆల్టర్నేటివ్ చూద్దాం. పగిలిపోయింది ఎన్ని రోజులు వాళ్ళ 10 రోజులు అంటున్నారు. మా గాడి ట్యాంక్ వచ్చి 10 రోజులు అన్నా. మీరు ఏమైనా చెప్పండి. అంటే చెప్తున్నాం కదా 10 రోజులు ఏమైనా రమ్మని చెప్పండి. ఇంట్లో డైలీ స్నానం చేస్తావా? వర్షం బావా స్నానం చేయవా? వాళ్ళు మనుషులు కదా? ఏమి మీ ఇళ్ళ డబ్బులు తెచ్చామని ఇస్తున్నారా? మీ జీతాల్లో డ్రా చేసి ఇస్తున్నారా? మున్సిపాలిటీ డబ్బులే కదా? మీరు ఊరి ఇళ్ళ మనందరం ఉదయాన్నే స్నానం చేసి పెర్ఫ్యూమ్లు కొట్టుకొని మంచి చెట్లు వేసుకొని వాళ్ళు మనుషులు కదా? రెస్పాన్సిబుల్ లేదా మీ అందరికి? మనుషులు కాదని కదా సార్. పిల్లలకి చెరువులలో నీళ్లు పోసి ఏంటి వాళ్ళు మనుషులు కదా? 10 రోజుల నుంచి నీళ్ళు లేక పిల్లకాయలకి ఆయన మాట్లాడుతున్నాను. 10 సార్లు రివ్యూ చేస్తున్నా. ఏంటి ఈ వైకుంఠపురం మీద నీకు కక్ష? నాయకుల మీద కోపం ఉంటే మీరు ఏదన్నా తేల్చుకోండి. ప్రజలు ఏం చేశారు? ఎందుకు చేస్తున్నారు? నేను ఇప్పుడు ఈ కాలనీ విషయం దొంగతనం జరిగిన కాడి నుంచి మీతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఈ విషయం ఎలక్ట్రికల్తో మీతో మాట్లాడా. పైపులు అనేవి ఇచ్చా 1,75,000 పెట్టి. మోటార్ దొంగతనం జరిగింది. ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయమన్నా, లేదా ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలమన్నా. ఇందిరమ్మ కాలనీకి తోలటం లేదా? వాళ్ళు నిలవుతున్నారు. వీళ్ళు నోరితో మాట్లాడటం లేదనా? సమస్యలు వస్తున్నాయి వినోద్. దేనికై మీరు నీళ్లు సప్లై చేయాల్సింది మీరు వదిలేసి ఎమ్మెల్యే ఎక్కడ హైదరాబాద్లోనో అమరావతిలో కూర్చుంటే ఆడ నుంచి ఫోన్లు కొడుతున్నారు నాకు. దేనికి మీరు ఉండేది? ఇప్పుడు 20 సార్లు చెప్పాను నీకు నేను ఈ కాలనీ గురించి. ఏంటి కమిషనర్ గారు మీ అడ్మినిస్ట్రేషన్ ఏమైందండి సార్? యాక్చువల్గా 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క ఇంటికి 3 డ్రమ్ములు నింపుతాం సార్ వాళ్ళకి. అయితే మొన్న గురువారం రోజు వచ్చిన ట్యాంకరు హాఫ్ ట్యాంకర్ తోటి అటువైపు వేసారు, ఇటువైపు వేయలేదు సార్. అయితే అక్కడ మనకి వెంగళరావు నగర్లో పైప్ లైన్ లీక్ వచ్చి అటువైపు ట్యాంకర్లు అంటే ఇప్పుడు ఓన్లీ ఇంకా సమ్మర్ వస్తుంది ట్యాంకర్లు పెట్టకుండానే మీరు అంత పొదుపు చేసి మున్సిపాలిటీని అంత పర్ఫెక్ట్గా మీరు నడుపుతున్నారు. ఇప్పుడు అట్లేం లేదు, ఏమి బిల్లులు పెట్టకుండానే పర్ఫెక్ట్గా మీరు మున్సిపాలిటీని పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారా? ఎందుకు పెట్టలేదు? అంటే వాళ్ళకి నీళ్ళు లేగదు. ఆల్టర్నేటివ్ పైపులు పగిలంగానే ఆడంటే ధనవంతులంతా నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు వాయింపులు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇమ్మీడియట్లీ పైపులు పగలంగానే పంపించారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఇచ్చేది ఇస్తూ నువ్వు కావాలంటే ఆల్టర్నేటివ్ చేసుకోవాలా? ఎందుకు చేయలేదు? ప్రైవేట్ ట్యాంకర్లు లేవా మన మున్సిపాలిటీలో? ఏమి చేయలే. సాయంత్రం మాట్లాడదు. ఈ రామిరెడ్డి తోట దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ ఒకటి పెట్టున్నాం చాలా రోజులు. మున్సిపాలిటీ వాళ్ళది మద్దురుపాడు నుంచి ఇక్కడ షిఫ్టింగ్. అంటే ఇప్పుడు అది షిఫ్టింగ్ కుదరదుగా. ఇక్కడ వెళ్ళడానికి ఎంత అవుతుందబ్బా? అవునబ్బా, దాన్ని కట్టేయచ్చు కదా. మనకి ప్రాబ్లం ఏంటి? కొత్తదే తీసుకుంటాం సార్. అది షిఫ్టింగ్ అంటే టైం పడుతుంది. ట్రాన్స్ఫార్మర్ బాగాలేదంటే 25 kV కొత్తది తీసుకుంటాం సార్. ఇప్పుడు మీకు ఒక మోడే కదా. అవును, అది వేసి ఇచ్చేయండి అబ్బా. ఈరోజు ఇస్తారు వాళ్ళు. ఈ లోపల యానాదులకి పాపం వాళ్ళు నీళ్లు రాక అల్లాడిపోతున్నారు. తర్వాత ఈ రామిరెడ్డి తోటలో మున్సిపాలిటీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అగ్రికల్చర్ కనెక్షన్ తీసుకుంటే ఉన్నటువంటి దాన్ని కమర్షియల్గా ఎందుకు మార్చారు?
అది తీసే అగ్రికల్చర్ వాళ్ళు అది కొంచెం చూడు. సంతకాలు పెట్టారు. మీరంతా ఇక్కడే ఉంటున్నారా? చెరువులో నీళ్ళు ఎందుకు వాడుకోవాలా? ఏం చేస్తా రాకపోతే మన వారం రోజులు రాలే పొలాలు ఏం చేయాలి చెప్పు? వారం రోజులు రాలేదు సార్, ఏం చేయాలి? వాళ్ళు రోజు ఇచ్చామని చెప్తున్నారు. చెప్పండి ఆరోజు చెప్పండి నీళ్ళ బాగా మా సమస్యలు మాకు నీళ్ళే పట్టదు. బైబిల్ కొడుతూ మన చేపిస్తానులే, నేను చేపిస్తాను. ముందు పంపండి, కాయలు ఆడుకోండి. ఎందుకు ఏం కావాలి? ఎవరు నువ్వు రా, నేను చేపిస్తా కదా. ఓకే, నేను చెప్పేసి ఈ రోజున కావలిలోని 36వ వార్డులో చెరువు కట్ట కింద సంఘానికి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాలనీలో ముఖ్యంగా ఎస్టీ కులస్తులు, యానాది కులస్తులు ఇక్కడ ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు నిరంతరం కూడా కష్టం చేసి సంపాదించుకుని జీవితాన్ని సాగించేటువంటి వాళ్ళు. ఇటీవల కాలంలో మంచినీళ్ళు రావటం లేదని వాళ్ళు నాకు ఫోన్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఈ కాలనీని కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో ఆల్రెడీ పైప్ లైన్ వేసి ఈ ప్రాంతంలో పైప్ లైన్ల ద్వారా నీళ్ళు అందించేందుకు అన్ని వర్కులు కూడా పూర్తి చేసి